నమస్తే అండి. పుదీనా ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసంగా ఈరోజు పుదీనా రైస్ చేసుకోబోతున్నాం. అందుకోసంగా ఒక కప్పు పుదీనా, కొత్తిమీర, కొన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాము. ఉడికించుకున్న రైస్ ఒక కప్పు తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం పుదీనా రైస్ త్వరగా చేసుకోవచ్చు. మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టి తుంచి పెట్టుకున్న పుదీనాను అందులో వేసుకోవాలి. ఈ పుదీనా ఘాటైన వాసన కలిగింది కాబట్టి అందులో కొంచెము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 4 తెల్లబాయలు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, ఇందులో 1 యాలక్కాయ, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, పుదీనాను మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పుదీనా రైస్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ, సన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్, వీటన్నిటిని కలిపి వేయించుకొని మూత పెట్టుకుంటే మనకు త్వరగా ఉడకతాయి. చూడండి, 2 నిమిషాలు అయింది. ఆవిరితో బాగా ఉడికినాయి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనాకు పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. చిన్న మంట పైన ఈ పుదీనా ఆకు పేస్ట్ని అన్నిట్లో కలిసేలాగా ఆ విధంగా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కొన్ని వేసి కలుపుకోవాలి. మనం తినే ఆహార పదార్థాల్లో, బిర్యానీలో, మాంసాహారాల్లో ఈ పుదీనా మంచి రుచినిస్తుంది, మంచి వాసన కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది, మన జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తినగలిగితే చాలా మంచిది. ఇందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, మంచి సువాసన వస్తుంది ఈ పుదీనా. ఇందులో 1 స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరమైనది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ రైస్ పుదీనా అంతా కలిసేటట్టుగా ఆ విధంగా బాగా కలుపుకోవాలి. పిల్లలకు లంచ్ బాక్స్లో ఈ విధంగా పుదీనా రైస్ పెట్టగలిగితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా కలుపుకోవాలి. ఈ పుదీనా రైస్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. పుదీనా రైస్ని ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత కమ్మగా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.